దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఏపీ సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేసిన సునీతారెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీని గెలిపించకూడదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో హత్యలకి తావు ఉండకూడదని పిలుపునిచ్చారు. ఈ కేసులో తాను చేస్తున్న పోరాటానికి తనకు అండగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వీరిని రక్షించే పనిలోనే జగన్ ఉన్నారని ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి 5 ఏళ్ల క్రితం హత్య చేయబడినా ఈ కేసు ఇంకా కొనసాగుతుందన్నారు. కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లే విషయంలో తనకు ఏపీ ప్రజల మద్దతు, తీర్పు కావాలన్నారు. సాధారణంగా ఏ హత్య కేసైనా 4-5 రోజుల్లో తేలిపోతుంది. కానీ ఈ కేసు సంవత్సరాల తరబడిగా కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓడిపోయారు. సొంత వాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం. ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారు అని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కోసారి హంతకులు మన మధ్య ఉంటున్నా తెలియనట్లే ఉంటుందన్నారు. ఈరోజు ఉదయం 11:30 వరకు కూడా పెదనాన్న తమ కోసం ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నాడని అవినాష్ రెడ్డి చెప్పినప్పుడు దాని వెనక ఉన్న అసలు విషయం నాకు అర్థం కాలేదు. మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. హంతకులు మన మధ్య తిరుగుతూ ఉంటారని ఆమె చెప్పారు. ఈ క్రమంలో సిబిఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్ను అడిగానన్నారు. జగన్ స్పందిస్తూ సిబిఐ దగ్గరికి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్లిపోతాడన్నారు. ఏళ్లు గడుస్తున్నా వివేక హత్య కేసు తేలడం లేదని, తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని సునీతారెడ్డి పిలుపునిచ్చారు. జగన్ ముందుగా సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత విత్డ్రా చేసుకున్నారని ప్రశ్నించారు. విలువలు, విశ్వనీయత అని జగన్ పదే పదే చెప్తారని, మాట తప్పను మడమ తిప్పను అంటుంటారు. మరి మా నాన్న విషయంలో ఇవన్నీ ఏమయ్యాయని నిలదీశారు. హత్య రాజకీయాలు ఉండొద్దని, జగనన్న పార్టీ వైసీపీకి ఎవరూ ఓట్లు వేయొద్దని కోరారు. అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్న వాళ్ళే రక్షిస్తున్నారని, జగన్ పాత్రపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. నిర్దోషి అయితే వదిలేయాలన్నారు. జగన్ కేసుల వల్లే నాన్న హత్య కేసును సాగదీస్తున్నారన్నారు. సిబిఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తనకు తెలియదన్నారు. నాన్న హత్య విషయంలో తనకు మొదటి నుంచి షర్మిల ఒకరే అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు.